బాబు ఆకలేస్తున్నా అన్నం పెట్టండి అయ్యా. అయ్యా ఎవరు? ఆకలేస్తున్నా అన్నం పెట్టండి అయ్యా. పొద్దునే వచ్చి అన్నం పెట్టండి అయ్యా అని అడుగుతున్నావు అంటే నాకు అర్థమైందిరా. ఈ సమాజంలో నీకు ఎవరు ప్రేమను పంచట్లేదు. ఎవరు ప్రేమను పంచగినా పంచకపోయినా నేను నీకు ప్రేమను పంచుతాన్రా. అయ్యా అవునరా, ఈ రోజు నుంచి నీకు నా ప్రేమతో తలస్నానం చేయిస్తాన్రా. ప్రేమతో తలస్నానం చేయిస్తాన్రా. ఈ రోజు నువ్వు బొచ్చ పట్టుకుని వీధులు పడుకుంటూ ఆడుకోవాల్సిన అవసరం లేదురా. నా ఇంట్లోనే మహారాజులా ఉండరా. ప్రేమే లేని ఈ సమాజంలో ఎంత ప్రేమను పెంచే మీరెలా పుట్టారయ్యా? నార్మల్ గానే పుట్టాన్రా. ఈ రోజుతో నీకు బొచ్చతో పని లేదురా. ఏ బొచ్చ అయితే ఈ సమాజం నీ చేతిలో పెట్టిందో ఆ సమాజానికి ఈ బొచ్చని బహుమతిగా ఇచ్చేయరా. ఎవరికి ఇవ్వంటారయ్యా? ఆవిడకిచ్చేరా. లోపలికి వెళ్ళి పెట్టుకొని తిను పో. ఏమైందండి, వాంతులు చేసుకుంటున్నారు? నేను తల్లిని కాబోతున్నాను. ఎంత మంచి వార్త చెప్పారండి. మీకు దేవుడు పండంటి బిడ్డలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. నేను తండ్రిని కాబోతున్నాను. బంగారు, నాకు మంచి వార్త చెప్పు. రశ్మి గారు, ఈ స్వీట్ తీసుకోండి. ఎందుకు? నాగినీడి భార్య తల్లి కాబోతుంది. నాగినీడి భార్య తల్లి కాబోతుందంటే ఈయనెందుకు స్వీట్స్ పంచుతుంది? ఏదోలే స్వీట్ కదా, తీసేసి. జానకిరామ్, ఈ స్వీట్ తీసుకో. నాగినీడి భార్య తల్లి కాబోతుంది. నాగిరెడ్డి భార్య తల్లి కాబోతుంటే వీడి స్వీట్ పస్తాడేంటి? నాకు కూడా అర్థం కాలేదండి. ఏంటో పద. ఇదిగో రశ్మి, స్వీట్ తీసుకో. ఎందుకు? నా భార్య తల్లి కాబోతుంది. నీ భార్య తల్లి కాబోతుంది. కాకరలో ఆల్రెడీ స్వీట్ ఇచ్చేసి వెళ్ళారు. నా పిల్లం తల్లి కాకపోతుంటే కాకరలు స్వీట్ పంచడం ఏంటి? మైండ్ ఏమైనా దొబ్బిందా వాడికి? జానకిరామ్, ఏంటి నాగిడు? స్వీట్ తీసుకో. దేనికి? నా భార్య తల్లి కాబోతుందయ్యా. ఆల్రెడీ ఇంతకుముందే కాకల స్వీట్ పంచి వెళ్ళాడుగా మీ భార్య తల్లి కాబోతుందని. కాకరలు నీకు స్వీట్ పంచాడా? నాకే కాదు, కాలనీ మొత్తం పంచాడు. కాకరలా? నాగినీడు, కంగ్రాచులేషన్స్. నా పిల్లం తల్లి కాబోతుంటే నువ్వెవడరా స్వీట్లు పంచుతున్నావంట? ఒక జీవి ప్రాణం పోసుకొని ఈ సమాజంలో వస్తుందే అని ఆనందంలో తేలియాడుతూ స్వీట్ పంచాను నాగినీడు. నా పిల్లం తెల్లవుతుంటే నువ్వెవడవరా ఆనందంలో తేలియడానికి? సాటి మనిషిని ప్రేమించే గుణం నీకు లేదేమో, నాకుంది నాగినీడు. నీ గుణం మీద తాటాకులేసి తగల పెట్ట. నలుగురు చూసారంటే రకరకాలుగా అనుకుంటారా, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉండాలి. కాకర్లా దేనికి లిమిట్ ఉండాలి నాగినీడు? ప్రకృతే లిమిట్ లేకుండా మనల్ని ప్రేమ పంచుతుంటే మనుషులు మనం ప్రేమను పంచుకోలేమా నాగినీడు? వికృత చేష్టలు చేస్తూ ప్రకృతి అంటావేంట్రా నువ్వు? ఏవండి, సమాజమే తన కుటుంబం అనుకుని బ్రతికే వ్యక్తి అండి ఆయన. అలాంటి వ్యక్తికి గుడి కట్టి గంట కొట్టాలండి. వాడే టెంగురాడు అనుకుంటే నువ్వు టెంగురదానిలో ఉన్నావు. వాళ్ళ అప్పటికే నాగినీడు ఒక్క మాట ఏంటే? ఇంట్లో కుక్కను పెంచు, ఇంటి బయట మొక్కను పెంచు, టోటల్ గా సమాజాన్ని ప్రేమను పంచు నాగినీడు. నేను చెప్పేది అర్థం చేసుకోరా అంటే కాదు, నేను చెప్పేది అర్థం చేసుకోరా అంటాడేంటి? అర్థం లేకుండా. దట్ నైట్ నాగినీడు, అర్ధరాత్రి ఎవడీడు? ఏంటి ఈ టైంలో వచ్చావు కాకర్లా? మీ ఆవిడ కడుపుతో ఉంది కదా, పుట్టుబోయే బిడ్డ తెల్లగా పుట్టాలని కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించా. నీకు మైండ్ ఏమైనా తప్పిందా కాకర్లా? ఏమైంది నాగినీడు? పొద్దు నేను కాలనీ అంతా సీట్లు పంచావు. నీ దెబ్బ కాసి కాలనీలోకి వెళ్ళడానికి భయంగా ఉంది. ఇప్పుడేమో కుంకుమ పువ్వు పట్టుకొని సరాసరి నా ఇంటికి వచ్చావు. అసలు నువ్వేం చేస్తున్నావు అర్థం అవుతుందా కాకర్లా నీకు? మీ ఆవిడకి నేను గులాబీ పువ్వు ఇవ్వట్లా, కుంకుమ పువ్వు ఇస్తున్నా. నువ్వు అర్ధరాత్రి అపరాత్రిలో నా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే చూసే జనాలు రకరకాలుగా అనుకుంటారా. కాకర్లా వెళ్ళిపోరా నువ్వు. నీకే నేను దండం పెడతాను నాగినీడు. ఈ కుంకుమ పువ్వు మీ ఆవిడకి నాగినీడు. నేను తీసుకోను. వాళ్ళు తీసుకోరు బాబు, వాళ్ళు తీసుకోరు. ఈ సమాజానికి ఆస్తులు పంచే వాళ్ళు అవసరం కానీ ప్రేమను పంచే వాళ్ళు అవసరం లేదయ్యా. అయ్యా బాబు, ఆయన గంజాయి వనంలో తులసి మొక్కలు అంటాడయ్యా. అలాంటి మొక్కలు మనం కాపాడుకోవాలయ్యా. ఏవండి, 10 రూపాయలు అప్పుగా అడిగితే ఇవ్వని ఈ సమాజంలో కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించాడండి. తీసుకోండి. తీసుకోండి అయ్యా, తీసుకోండి. ప్యాకెట్ పాల్లో కాకుండా స్వచ్ఛమైన పాల్లో కలిపి 3 పూటలే నాగినీడు మీ ఆవిడకి. స్వచ్ఛమైన పాలే ఉండాలా? అదే కావాలి నాగినీడు. ప్లీజ్ నాగినీడు. అది కూడా తీసుకొని పెడతారేమో, స్వచ్ఛమైన పాలు. ఏంటి న్యూస్ ఈ రోజు పేపర్ లో? నాగినీడు పొద్దున్నే చచ్చావేంటి? తల్లి బిడ్డ బాగుండాలని చెప్పి పొద్దున గుడికెళ్ళి 110 ప్రదక్షిణ చేసి ప్రసాదం తీసుకొని వచ్చాను. కొద్దిగా మీ ఆవిడకి ఇవ్వ. ఎందుకురా నన్ను ఇలా చంపుకు తింటున్నావు? ఇలాంటి పనులు నా భార్యకి నేను చెయ్యాలరా, నువ్వు చేయడం ఏంట్రా? నాగినీడు, రేపు రశ్మికి పెళ్ళై బాబో పాప పుట్టారనుకో, ఆవిడ మీద కూడా అలాంటి ప్రేమ నేను చూపిస్తా. ఆవిడది ఒరిస్సా, నాది మణికొండ అనే ప్రాంతీయ భేదాలు నాకుండవు నాగినీడు. అవును, ఆయన ప్రేమలో భేషజాలు లేవు, భాషాలు లేవు, వ్యాసాలు లేవు, మోసాలు లేవు. ఆయన ప్రేమానందం బాబు.
ఇలాంటి వాళ్ళ కోసమే బాబు మీరు తాపత్రయపడే. ఆపుతావా నువ్వు? వీడు శాడిస్ట్ అయితే వీడికి నువ్వు ఒక గిటారిస్ట్వి. అరే గిటారిస్ట్ నేను ఈ సమాజానికి ప్రేమను పంచడం తప్పారా? బాబు మీరు ఆ మాట అడగడమే తప్పు బాబు. ఈ సమాజానికి మీరు ప్రేమ పంచడమే తప్పే అయితే సూర్యుడు వెలుగును పంచడం తప్పే, చంద్రుడు వెన్నెల పంచడం తప్పే బాబు. ముష్టోడవైనా మంచి డైలాగులు చెప్పావురా. అంత మీద మా ఆవిడకి కొద్ది కడుపులో నొప్పిగా ఉందంట్రా, మంచి డాక్టర్ ఉంటే పంపించు, నో ప్రాబ్లమా. నాగిని డాక్టర్ని తీసుకొచ్చా. డాక్టర్ తీసుకొచ్చావా? డాక్టర్ గురించి ఇంకా ఫోన్ లో మాట్లాడుతున్నాను రా. ఈ గ్యాప్ లో తీసుకొచ్చాను నాగిని. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసుకునే టైం కాదు మంది, ఆరోగ్యం చూసుకునే టైం. డాక్టర్ గారు లోపలికి లేవని చూడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి డాక్టర్. డోంట్ వెరీ, నేను చూసుకుంటానుగా. నువ్వు అటు ఇటు తిరుగుతున్నావేంట్రా? నాగిని ప్లీజ్ నీకు దండం పెడతాను, 2 నిమిషాలు మాట్లాడించక, నేను కొద్దిగా టెన్షన్ లో ఉన్నా. కంగ్రాచులేషన్ అయ్యా, నీకు బాబు పుట్టాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. ఆయనంటయ్యా నీకంటే సంతోషపడుతున్నాడు. నా కర్మండి, ఆడి ప్రేమ అనంతమంట. ఓహో ఐసీ. ఐసియా నిన్న ఐసీలో పెట్ట ఏమర్థమైందిరా నీకు? బాబు బాగున్నాడా? బాగున్నాడండి. లక్ష్మి స్వీట్ తీసుకో. ఎందుకు? నాగిని వాళ్ళ ఆవిడకి బాగా పుట్టాడు. జానకిరామ్ స్వీట్ తీసుకో. దేనికి? నాగిని వీళ్ళ ఆవిడకి బాగా పుట్టాడు. నాగినీడికంటే దరిద్రుడా, నా ఎమోషన్స్ కి నీ సెలబ్రేషన్స్ ఏంట్రా? స్వీట్ తీసుకోను ఫస్ట్. స్వీట్ తీసుకోవాలి దేనికి రా? నీకు బాగా పుట్టాడు. ఊయాలు తీసుకొని వస్తాను ఇప్పుడే. మనం ఇంట్లో కాదు కదా, ఈ ఊర్లో కూడా ఉండాలని వీల్లేదే. ఆయన ప్రేమ అనంతం బాబు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు బాబు. ఆడు గంజాయి మొక్క, నువ్వు పిచ్చి మొక్క. ఒరే వదలరా నీకు దండం. బాబు ఆయన ప్రేమ స్వచ్ఛమైంది బాబు, మీరు ఉండండి బాబు. మార్కెట్ నుంచి తెమ్మని తీసుకొచ్చారా? ఇదిగో కరేపాకు 10 కేజీలు తీసుకొచ్చా. కరేపాకు ఏంటండి? నువ్వేగా చెప్పావు మార్కెట్ లో ఎచ్చిపోయింది తమ్మన్నది, అందుకే కరేపాకు తీసుకొచ్చా. పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది, అక్కడికి తీసుకెళ్తాను ఇక్కడికి తీసుకెళ్తాను, ఎక్కడికైనా తీసుకెళ్లారా? రా. ఎలా ఉందా ట్రిప్? వెళ్ళి పంచుడు. ఆ పని మనిషి పని మనిషి వచ్చేస్తున్నాడండి. ఆయన పని చూసుకోలు. నేను ఇంట్రొడక్షన్ చెప్పింది పని మనిషికి రా. పుత్రరత్నం నీకు కాదు. నేను గట్టిగా పని చేస్తున్నా కదా నాన్న. నువ్వు పని చేసి ఇంట్లో చేయట్లా, బయట చేస్తున్నావు, అదే బాధ నీతో. కాలేజ్ ఎప్పుడు అయిపోయింది, ఇప్పుడు వచ్చాను రా. ఎప్పుడు అయిపోయాడు? ఇంకా 2 ఏళ్ళు ఉంది, ఎప్పుడు అయిపోయిందంటే. రాయిస్తారు దరిద్రుడని కాదు. లేట్ ఎందుకు వచ్చావు అంటున్నాను. లేట్ కావడం నాన్న, ఎర్లీకి వచ్చాగా. ఎర్లీ ఎక్కడ వచ్చారా? రాత్రి 12 గంటలు లేచి చూసాను, నువ్వు అక్కడ. అదేనా ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చాను. పక్కన సుబ్బారావు కొడుకున్నాడా? ఆయన చూసి నేర్చుకోరా. ఆడికి మంచి జాబ్ ఉంది, పెళ్లి అయింది, 2 పిల్లలకి అన్నాడు. ఆడి పిల్లలు కనాలంటే జాబ్ పెళ్లి చేసుకోలేమో, మనకు అలా ఉండదు. వన్స్ స్టెప్ ఇన్. నానా ₹1,00,000 తీసుకోండి. ఎందుకురా? రేపు రాఖీ కదా నాన్న. కాలేజీలో అమ్మాయిలందరూ రేపు రావద్దని చెప్పి 1,00,000 ఇచ్చారు. ఏంట్రా జుట్టు అంత పెంచి ఏంట్రా? మొక్కున్నా నాన్న. ఏం మొక్కున్నావు? ఇక్కడ దాపించుకుంటాయని. ఆ పెగ్ తీసురా. అలా పొద్దున్నే మంది ఏంటి నాన్న? చదువుకున్న సెన్స్ ఉందా నీకు? సరే చదువుకునే సెన్స్ చెప్తారా? ఆ H2O ప్లస్ H2CO3 ప్లస్ C2H6O తీసుకురా. ఏంటి నాన్న ఇది? ఎట్రా చెప్తా. ఇదేంటిది? C2H6O అంటే ఆల్కహాల్. ఇదేంటి? H2CO3. ఓహోహో ఒరిజినల్ పెడుతున్నారు. ఇదేంటి? H2O. మొత్తం కలిపితే ఏమైంది? పెగ్ అయింది. చదువుకున్నాడు ఎలాగే అడుగుతాడు. ఇలా అయితే నీకు జీవితాంతం NaCl. NaCl ఏంట్రా? తెలని బాటిల్. ఇలా చేసాలు తాగడమే నిన్న పొదుపు చేసింది ఉందా? ఏం మాట్లాడతారు నువ్వు? పొద్దుతో తెలియదు అనుకున్నా. ఫోన్ చేసి పడుకో, నేను పడుకుంటాను. నువ్వు తాగిసి తినకుండా పడుకుంటే లివర్ పాడైపోద్ది. సరే లివర్ ఫ్రిడ్జ్ లో పెట్టే పొద్దున్న తింటానులే. మందు సరిపోదు నాకు. వెళ్ళి సోడా బట్టలు తీసుకెళ్ళి. నీ తాగుబోతు అలవాట్లో ఎవడో పిల్లలు కూడా పట్ల నాకు. ఒరే మదర్ ప్రామిస్, ఇప్పుడు మందు మానేస్తాను రా. నీకు ఎవరికి పిల్లస్తే చూద్దాం. ఇప్పుడు మానేస్తా. మానేరా? మంత మానేరా? వద్దులే మంత
సోడా. ఇదిగో చూడంట్రా, ఇదిగో చూడంట్రా. నానా నీకేమైనా మైండ్ ఏమైనా పోయింది ఏంటి? ఎవడానికి నాన్న చెప్పు తెగిపోతాం ఇంకోసారి నాన్న అన్నా ఉంటే. ఇదండి మెడికల్ ఇల్నెస్. మన దేశాలంటే ఎక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడతాడు, రేసులు మార్చేస్తాడు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ లవ్ లెటర్ ఇచ్చాను చెప్పు. నానా నీకేమైనా మైండ్ పోయిందా? అమ్మకి లవ్ లెటర్. ఇంకోసారి నాన్న అంటే చెప్పు నేను కొడతా. వెళ్ళు లవ్ లెటర్ ఇవ్వు, వెళ్ళు. నేను ఇచ్చాను. అమ్మా నాన్నకు మంది ఎక్కువ అయిపోయింది, తినేస్తున్నాడు దాని నుంచి. నువ్వు ఎవరో అమ్మాయి అని చెప్పని అంటాడు, నీకు లైన్ వేస్తున్నాడు అంట, నేను నీకు లవ్ లెటర్ అమ్మని చెప్పని అంటున్నాడు. ఎక్కువ తాగిస్తే ఇంతే. పెళ్ళి అయిపోయిందా? అబ్బో కొడుకున్నాడా? నేను మీ పెళ్ళాన్ని, వీడు మీ కొడుకు. ఆహా ఇప్పుడు అర్థమైంది. ఎంతసేపు వీడు అయ్యా అయ్యా అన్నాడు, నువ్వేమో ఏమండి అంటున్నావు. ఎంతమంది దిగారండి బస్ స్టాండ్ లో? అమ్మా ఏంటో పడలేమన్నా. మాట్లాడకనే మనం పడే. ఎక్కడ నుంచి దిగుతారు? బీహారం ఇది. వెళ్ళు అలాగే ఉన్నావు సేమ్. సోడా తెచ్చుకోవాలి. ఇంట్లో ఎవ్వలేరు, ఇదే కరెక్ట్ టైం దొంగతనం చేయడానికి. నేను కన్నడమా నీకు చేసిన తప్పు? తాగబోతులాగా ఉన్నాడు, నన్ను కొడకట్టుకున్నాడు. అట్టి చేద్దాం. నీకేం తక్కువ చేశాను రా. పెన్ను అడిగితే పెన్సిల్ ఇచ్చాను, 10,000 అడిగితే 2,000 ఇచ్చాను. అవును నాన్న. బిర్యానీ అడిగితే పచ్చడన్నం పెట్టాను కదరా. మందదందా? ఓకే డాడీ. కూర్చో. బంగారు తండ్రి నన్న బులు పోగొట్టుంటానన్న. ఎంత అందంగా ఎలా పుట్టానన్నా. క్లోజ్ మాత్రం పెట్టకుండా చచ్చిపోతారు జనాలు. పాడు ఎటు లేని పాటైనా పాడు బ్రదర్. దొంగ వస్తున్నారు. ఎక్కడ పడిపోతున్నారు? పట్టేసుకుంటాడు. మనం పట్టేసుకుందాం అండి. ఇదేం డబ్బులు పెట్టి పెడిచాడు. మంది ఎక్కువైపోతే ఏం చేస్తాడో అర్థం కాదు. నేను కొడుకుని. అరే బస్ స్టాండ్ నుంచి ఇంటి వరకు వచ్చి నా ఇంటిగా కన్నం వేస్తారా నువ్వు? అరే నా కొడుకు. ఇంకోసారి నాన్న అంటే చెప్పు తెగిపోద్ది నీకు. నా కొడుకు పొలుగులు చూడరా. అమ్మా ఏంటన్నా? ఆహా డ్రామా ఇంటి వరకు వచ్చింది అనమాట. డ్రామా కంపెనీ. నానా నీకేమన్నా మైండ్ పోయిందా? ఎవడో పరాయి కొడుకుని తీసుకొచ్చి నువ్వు కొడుకు అని చెప్పారంటావేంటి? కన్న తండ్రి ముందు కన్న కొడుకుని పట్టుకొని ఎవడ్రా నువ్వు అంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు. వామ్మో మీ పెర్ఫార్మెన్స్. ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నారా? ఎవడన్నాడు అంతా చేస్తుంటే ఎప్పుడు వచ్చినంత పర్ఫార్మెన్స్ చేపించారు నా కొడుకుతో. చిన్న ప్రాణవరా, చిన్న చిప్పురా, చిన్న చిప్పురా. మైండ్ పోయిందా? వాడికి కొడుకు అంటావేంటి? ఏముందే నిన్ను పెంచుకున్న మొక్క వాడు వచ్చి తుంచేస్తాడు. నువ్వు సైలెంట్ గా ఉన్నావు చూడాలా. ఇప్పుడు చచ్చిపోతున్నాడా? వద్దురా నాన్న వద్దురా. నాలుగు తిరగని డైలాగ్ కూడా అనర్గలంగా చెప్పే అంత స్కోప్ ఇచ్చావురా. పోరా బయట పోరా. ఎందుకు కొడుతున్నావు నానా? ఈ గొడవ అంతా డబ్బు గురించే కదా నానా. నాకు డబ్బు వద్దు నానా. ఆ బీరువాలో గోల్డ్ ఉంది కదా వాడికి ఇచ్చాయినా. అదిరా నా కొడుకు. డబ్బొద్దు వాడికి ఇచ్చే అన్నంత గొప్ప మనిషిరా మా కొడుకు. ఏంటండి ఇది? ఊరుకో నార్మల్. నేను మీ పెళ్ళానండి. ఎంత మంది వచ్చిన ఇలాంటారు. నా కొడుకు నుంచి దూరం చేయలేరురా. ఎప్పటికైనా వీడే నా కొడుకు, నా తండ్రి. నన్ను పడుకుందాం పద. ఇంత చిన్న వయసులో అంత పెద్ద డైలాగ్ ఎలా చెప్పేశావు నాన్న? ఇలాగే డైలాగ్ చెప్తే ఎప్పుడో వచ్చేసేది కదమ్మా పేరు. మీరు స్కోప్ ఇయ్యరు కదా నాన్న. సరే నాన్న. H2O+ H2CO3+ C2H6 ఒకసారి చెప్పు నాన్న. H2H6O. ఈ H తగ్గించుకోవాలి. పడుకో. వచ్చాడయ్యో